ఆ మార్కెట్లో కొనుగోలు చేసేటువంటి మహిళా సంఘాల వాళ్ళు, అలాగే ప్రైమరీ అగ్రికల్చరల్ సొసైటీ అధికారులు, అలాగే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్, అలాగే మిల్లర్స్ అందరినీ సమీక్షించారు. రైతులు ధాన్యం తెచ్చినప్పుడు అక్కడే తూకం చేసిన తర్వాత అక్కడే రసీదులు ఇవ్వాలి. ఒకసారి తూకం చేసినట్టు రసీదు ఇచ్చిన తర్వాతనే ట్రాన్స్పోర్ట్ ఆ రిసీట్ ఇవ్వకుండా ఓటు బయటకు వస్తుంది. రెండవది, ఎక్కడ కూడా ఏదున్నా ఆ గ్రామంలో కొనుగోలు కాడనే అన్నీ జరగాలి తప్ప ఆ కొనుగోలు జరుగుతుందా రిసీట్ ఇవ్వకుండా ఆ రైస్ ఇవ్వకుండా 4 కిలోలు తగ్గింది, 6 కిలోలు తగ్గింది, ఇది బేరసారాలు కుదరదు. ఖచ్చితంగా అక్కడే చేసే చెప్పింది. అలాగే దీన్ని ఆసరాగా చేసుకొని ట్రాన్స్పోర్ట్ మెయిన్ బిల్లర్స్ ఒకరోజు 2 రోజులు అన్లోడ్ చేయకుండా వాళ్ళు చెప్పిన డిమాండ్లను తగ్గించడానికి అన్ని కథలు అవకాశం లేకుండా, అంటే ప్రతి అంశం పట్ల లోతుగా ప్రతి సబ్జెక్టు పట్ల సమీక్ష చేసి రైతులకు న్యాయం జరగాలి. ఈ కొనుగోలు ఎక్కడ కూడా వాళ్ళ దోపిడీకి ఎక్కడ కూడా గురి కావద్దని స్పష్టంగా వాళ్ళ పడుతున్న ధర స్పష్టంగా వాళ్ళ ప్రాంతాలు మాట్లాడడం జరిగింది. సరే, కొంత గోదాంలో కొత్త ఉంది, అలాగే అమ్మాయిల కొత్త ఉంది. ఎందుకంటే అమ్మాయిల వెళ్ళి అది ఎక్కడి నుంచి బీహార్కి రావాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళు మరి ఆ పని జరిగింది వాళ్ళు వచ్చి అన్లోడ్ చేస్తాం. కొంత అమ్మాయిల కొత్త ఉంది, ఓడం పోతుంది. దాన్ని అధిగమించడం కోసం ఎక్స్ట్రా రకరకాల మార్గాలు అందిస్తున్నాము. కొంతపైన రైతులకు ఇబ్బంది లేకుండా యొక్క మద్దతును అందించడం ఏర్పాటు చేస్తాము. ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని అప్పులున్నా కూడా ఈరోజున మళ్ళీ ప్రభుత్వం గ్యారెంటీ తీసుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొనుక్కపోయినా కూడా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మాట్లాడి మాట్లాడారు. కానీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నారు, కొనలేదు. ముఖ్యంగా ఈ యొక్క రోస్ రైస్ అంటే 2 రకాల కొనడం లేదు. కొన్ని లక్షల మెట్రిక్ వస్తూ ఉంటే వాళ్ళు వెళ్తాను కొనలేదు. మన రాష్ట్రానికి సంబంధించి నాకు తెలిసి 60-70 లక్షల టన్నులను వాళ్ళది 20 కొనలేదు. అంత భారం అంతా కూడా రాష్ట్రంపై పడతా ఉంది. ఆ మార్కెట్లో కొనుగోలు చేసేటువంటి మహిళా సంఘాల వాళ్ళు, అలాగే ప్రైమరీ అగ్రికల్చరల్ సొసైటీ అధికారులు, అలాగే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్, అలాగే మిల్లర్స్ అందరినీ సమీక్షించారు. రైతులు ధాన్యం తెచ్చినప్పుడు అక్కడే తూకం చేసిన తర్వాత అక్కడే రసీదులు ఇవ్వాలి. ఒకసారి తూకం చేసినట్టు రసీదు ఇచ్చిన తర్వాతనే ట్రాన్స్పోర్ట్ ఆ రిసీట్ ఇవ్వకుండా ఓటు బయటకు వస్తుంది. రెండవది, ఎక్కడ కూడా ఏదున్నా ఆ గ్రామంలో కొనుగోలు కాడనే అన్నీ జరగాలి తప్ప ఆ కొనుగోలు జరుగుతుందా రిసీట్ ఇవ్వకుండా ఆ రైస్ ఇవ్వకుండా 4 కిలోలు తగ్గింది, 6 కిలోలు తగ్గింది, ఇది బేరసారాలు కుదరదు. ఖచ్చితంగా అక్కడే చేసే చెప్పింది. అలాగే దీన్ని ఆసరాగా చేసుకొని ట్రాన్స్పోర్ట్ మెయిన్ బిల్లర్స్ ఒకరోజు 2 రోజులు అన్లోడ్ చేయకుండా వాళ్ళు చెప్పిన డిమాండ్లను తగ్గించడానికి అన్ని కథలు అవకాశం లేకుండా, అంటే ప్రతి అంశం పట్ల లోతుగా ప్రతి సబ్జెక్టు పట్ల సమీక్ష చేసి రైతులకు న్యాయం జరగాలి. ఈ కొనుగోలు ఎక్కడ కూడా వాళ్ళ దోపిడీకి ఎక్కడ కూడా గురి కావద్దని స్పష్టంగా వాళ్ళ పడుతున్న ధర స్పష్టంగా వాళ్ళ ప్రాంతాలు మాట్లాడడం జరిగింది. సరే, కొంత గోదాంలో కొత్త ఉంది, అలాగే అమ్మాయిల కొత్త ఉంది. ఎందుకంటే అమ్మాయిల వెళ్ళి అది ఎక్కడి నుంచి బీహార్కి రావాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళు మరి ఆ పని జరిగింది వాళ్ళు వచ్చి అన్లోడ్ చేస్తాం. కొంత అమ్మాయిల కొత్త ఉంది, ఓడం పోతుంది. దాన్ని అధిగమించడం కోసం ఎక్స్ట్రా రకరకాల మార్గాలు అందిస్తున్నాము. కొంతపైన రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క మద్దతును అందించడం ఏర్పాటు చేస్తాము. ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని అప్పులున్నా కూడా ఈరోజున మళ్ళీ ప్రభుత్వం గ్యారెంటీ తీసుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొనుక్కపోయినా కూడా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మాట్లాడారు. కానీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నారు, కొనలేదు. ముఖ్యంగా ఈ యొక్క రోస్ రైస్ అంటే 2 రకాల కొనడం లేదు. కొన్ని లక్షల మెట్రిక్ వస్తూ ఉంటే వాళ్ళు వెళ్తాను కొనలేదు. మన రాష్ట్రానికి సంబంధించి నాకు తెలిసి 60-70 లక్షల టన్నులను వాళ్ళది 20 కొనలేదు.
భారం అంతా కూడా రాష్ట్రం పైన పడతా ఉంది.